నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గోల్డ్ గిల్లీలాగా పెరిగి 13,170కి వెళ్ళిపోయింది. ఆల్ టైమ్ హై. అక్కడేమో ఔన్స్ ఏమో 4,600 దాటిపోయింది డాలర్‌లో ఒక ఔన్స్‌కి. ఇరాన్‌లో బాంబ్ వేస్తానంటున్నారు. వెనుజులాలో ప్రెసిడెంట్ నేనే అని చెప్పి ఫేక్ వికీపీడియా పోస్ట్ ఏస్తున్నాడు. ప్రపంచం ఏదైనా చేసుకోవచ్చు నేనే రాజా అని చెప్తున్నారు. గోల్డ్ ఎగురుతూనే ఉంటుంది. అప్ కీ పార్ 15,000 పార్ అని చెప్పొచ్చు. అలాగంటే 24 క్యారెట్ ఏమో 14,658. దానికి ఒక 3% ఏసామంటే 900 పెరిగిపోతుంది. ఓన్లీ 14,868. మినిమమ్ స్టాంపింగ్ చార్జ్ ఏసినా కూడా అది 15,000 అవుతుంది. ఆప్ కీ పార్ 15,000 రైటా? సిల్వర్ కూడా పెరిగింది. సిల్వర్ ఏమో హౌ మెనీ వేల 292 ఉన్న వేలేమో 272. డాలర్ మా అన్నాలు అమ్ముతూనే ఉన్నారు. జనవరిలో మొత్తమే $12 బిలియన్ అమ్మారని చెప్తున్నారు. ఎదురు చూస్తున్నాం. దానివల్ల 90.16 ఉంది. మిగతా అన్ని కరెన్సీ డాలర్‌కి ఎగనెస్ట్‌గా గెయిన్ అయింది. సిక్ బెడ్‌లో ఉన్న జపానీ 0.3% పెరిగింది. మనం మాత్రం పడుకునే ఉన్నాం. ఇవాళ చాలా న్యూసెస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వస్తుంది ఇండియానికి ఇరాన్ మిగతా ఫ్రెండ్స్‌కి ఒక 20 టారిఫ్ ఎక్స్ట్రా ఏస్తామని అంటున్నారు. అలాగని ట్రంప్ చెప్తున్నారు. ఇది ఇమ్మీడియేట్ అని అంటున్నారు. కొంచెం 25% ఎక్స్ట్రా అంటే 56%లో 25% వేసారండి. నియర్లీ 85% టారిఫ్. అదే సమయంలో ఇవాళ నుంచి ట్రేడ్ టాక్స్ ఆరంభించాయి. అలాగని చెప్తున్నారు. రీసెంట్లీ నేను ఈరోడ్ వెళ్ళాను. 3 పూలు వచ్చినదో చూశాను. ఐసీయూ కన్నా మోసంగా ఉన్నారు. ఐసీయూలో ఉన్నా కూడా ప్రాణం ఉందని అర్థం. ఎందుకంటే అది దానికన్నా ఇంకో స్టెప్ మోసంగా ఉన్నట్టుగా ఉంది. షాప్ బంద్ చేసేస్తాం అన్న స్టేజ్లో ఉంది. షాప్ కొట్టు నడిపించామంటే లాస్. అలాగని స్టేజ్లో చాలా కొట్లు ఉండడం వల్ల అని చెప్తున్నారు. కానీ ఇవాళ మన టారిఫ్ ఇవాళ వస్తుంది, రేపు వస్తుందని చెప్తున్నాం. ఆ ట్రేడ్ డీల్ టారిఫ్ జరిగిందంటే ప్రజలకు మంచిది. కానీ మనుషులు ఏంటనుకుంటున్నారు మార్కెట్లో అంటే ఇవాళ టారిఫ్ కట్ చేసామంటే రాపే అన్నీ సరిగ్గా అయిపోతుంది. ఒక 5 మంత్స్ నేను నష్టం అంతా తీయడానికే 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ టారిఫ్ ముంచినా కూడా ఇంకా 2 వర్షానికి ప్రాబ్లమే. ఇప్పుడేం చెప్తున్నారంటే మేము గ్రీన్లాండ్‌లో కూర్చొని ఉంటాం. ఏం చేస్తారు మీరు చేసుకోండి అని అంటున్నారు. నోటో ఏం చెప్తున్నారంటే మేము మళ్ళీ రాళ్ళేసి ఎగరేస్తాం. మేము అటాక్ చేస్తాం. నాటో మీద నమ్మకం లేకుండా యూరోపియన్ యూనియన్ మీద లేడీగా యాక్షన్ వేస్తాం అని చెప్తున్నారు. ఇండియాలోని గోల్డ్ ఈడిఎఫ్ ప్రపంచంలో 6వ పొజిషన్ గెలిపోయింది. అదంటే ఏంటంటే ఇది మేరేమో ఎక్స్ట్రా 5 కంట్రీసే కాసు ఉంచారని అర్థం. మనకు గోల్డ్ మాత్రం 35,000 టన్స్ ఉన్నది. గోల్డ్ వీస్‌లో కూడా ఉన్నాయి. లాస్ట్ మంతే $1 బిలియన్ లోన్కి వెళ్ళింది. దీనివల్ల సరిగ్గానే ఉంది. 4 అవుతున్నది. కుట్టి క్రౌన్ ప్రిన్స్ రెడీ అయి ఉన్నారు. ఆ క్రౌన్స్ ప్రిన్స్ పేరు అవుతున్నారు నవల్ టాటా. మొదట రతన్జీ టాటా ట్రస్ట్‌లో ముద్ర వచ్చారు. దౌరబ్జీ ట్రస్ట్ రావడానికి ఇప్పుడు వేణువేమో ఇప్పుడు కుదరదు రేపు వద్దు అని అంటున్నారు. ప్రొసీజర్ ఫాలో చేయను అని చెప్పాను. ప్రొసీజర్ అంతా ఫాలో చేసి నెక్స్ట్ వారం మీటింగ్‌లోనే వాళ్ళు అతని తన పేరు ప్రపోజ్ చేస్తారు. దీనివల్ల లాస్ట్‌గా కొడుకును తండ్రిని అన్ని ట్రస్ట్‌లో వచ్చేస్తారు. ఎవరు రాజా ఎవరు క్రౌన్ ప్రిన్స్ అని అందరికి పక్కాగా మీకు అర్థమైంటే వాళ్ళు దౌరబ్జీ ట్రస్ట్‌లో అయిపోయారంటే రతన్జీ ట్రస్ట్‌లో ఇన్క్లూడ్ ఉండాలి. సో ఇవి రతన్ టాటా తలక ప్రజెంట్ దీనివల్ల గ్యారంటీలో లోన్ వచ్చేస్తారు. టాటాకి 8 అవుతుంది ఎక్స్పెక్టేషన్ ప్రాబ్లమే లేదు. వయసు అవుతుంది 32. రిటైర్మెంట్‌కి మంచిగా ఇంకా 42 సంవత్సరాలు ఉన్నది. 45 సంవత్సరాల 43 సంవత్సరాలు ఉన్నది. 4 డికేడ్‌కి సాలిడ్‌గా ఉంటారు. ఇప్పుడు బోర్డులో ఉన్నాడు, చైర్మన్ ఉన్నాడు. తమిళ్ ఎవరు ఉండరు అక్కడ. దీనివల్ల జేఆర్డీలో ఒక లాంగ్ రన్ వస్తుందని అనుకుంటాను. దానివల్ల మనకు డౌట్ లేదు. ఐటీలో రిజల్ట్స్ మోసంగానే ఉంది. హెచ్సిఎల్ గట్టిగా దెబ్బతగిలింది. 11% ప్రాఫిట్ కాలేదు. ఎందుకంటే లేబర్ కాస్ట్ పెంచారని చెప్తున్నారు. అలాగంటే ఏంటంటే జీతం పెంచారని అర్థం. జీతం అంతా పెంచినట్టు కనిపించడం లేదు. అలాగే బాంబు వేస్తున్నారు. టీసీఎస్లో ప్రాఫిట్ తగ్గిపోయింది.
వన్ టైం కాస్ట్‌లో ప్రాఫిట్ ఇచ్చేసామంటే ప్రాఫిట్ పెరిగింటది. ఫ్లాట్ కన్నా ఇంకెక్కువ వచ్చింటది. ఐటీ ఇప్పుడు ఫ్లాట్‌గా వచ్చిందంటే మంచిదే అని చెప్తారు. 2 వన్ టైం కాస్ట్‌లు. నెక్స్ట్ టైమ్‌లో నేను చెప్పాను టాటా తాలూకా గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ అలాగని సెటిల్ చేశారు. అమెరికాలో ఒక కేసు ఎగ్నెస్ట్ ప్రాబ్లమ్‌గా వచ్చింది కదా! అది అమౌంట్ కూడా సెటిల్ చేశారు. ఈ వన్ టైం కాస్ట్ వల్ల ఈ ప్రాఫిట్ ఎంత తగ్గలేదు. ఎనీవే స్టాక్ తగ్గింది. మీరు హాకీ తీసుకోవచ్చు. మనం ముందే హాకీ తీసుకొని పెరిగిన ఉంది. ఒక షేర్‌కి ₹57 డివిడెండ్. మనం ₹67కి షేర్ కొన్నాం. ₹67 ఏమో ఒకే రోజులో చెక్ దొరుకుతున్నది. చాలా మంది ఫ్రీ జాబ్స్‌ని ఇది కూడా గున్నూరు ఫ్రీ. అదే మనం తీసుకొని ఉండాలి. 72% ఆఫ్ పీబీ ఏమో వాళ్ళు నియోల్ టాటాకి వెళ్తుంది. వాడు ఏదైనా చేయొచ్చు. ఇది అర్థం చేసుకుంటే సరే. ఈ నిసాన్ అని చెప్తున్నాను ఇండియాలో వాళ్ళ తన పొజిషన్ స్ట్రెంథెన్ చేయడానికి కొత్తగా ఒక మనిషిని దించారు. ఓలా అని చెప్తున్నారంటే బండి అమ్మడం అవ్వలేదు. మోటార్ సైకిల్ ఎప్పుడవుతుందో తెలీదు. కార్ లాంచ్ చేయడానికి డబ్బులు లేవు. సర్వన హోమ్ బ్యాటరీ చేస్తాను అని చెప్తున్నారు. అవును ప్రైవేట్ చేస్తూనే ఉంటారు. ఏ బిజినెస్ కరెక్ట్‌గా చేయరని కరెక్ట్‌గా తెలిసిపోయింది. ఇప్పుడు ఇండియా ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసామంటే జపాన్ రికార్డ్‌లోకి వెళ్ళిపోయింది మార్కెట్. ఆల్బిన్ ఒకే ఖుషీలో ఉన్నారు. 3.1% పెరిగింది. ఇది ఎందుకు పెరిగిందంటే మొదటి అవుతున్నది జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ తాకిచి అన్నను ప్రెస్ ఎలక్షన్‌కు అది పిలిచారు. ఎందుకంటే ఈ కోalition గవర్నమెంట్ అనేది వెళ్ళిపోతుంది. ఎన్ను పడుతూనే ఉంది. కోalition గవర్నమెంట్ అనేది వెళ్ళిపోతుంది. రూపాయి డై అయింది. ఎన్ను పెరుగుతూనే ఉంది. మన ఇండియా సినిమాలోనేమో ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫ్యూచర్‌లో ఏమో అమెరికా నుంచి డబ్బులు వస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ హైగా ఉన్నప్పుడు హైగా ఉన్నప్పుడు జాపనీస్ బ్యాంక్ ఏమో వాళ్ళకి ఉన్న ఈటీఎఫ్ అయినా ఔట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఏం చేస్తున్నారని మీరే చూసుకోవాలి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ ఏం చెప్తున్నారంటే ఇన్సైడ్ ద హైయెస్ట్ ఎలక్ట్రిక్ సెల్లింగ్ కార్ అన్నీ లాస్ ఇదంతా కరెక్ట్. లాస్ ఎవరు తీసుకుంటారని తెలుసుకోవాలి. టర్నోవర్‌కి ఈక్వల్‌గా లాస్ చేస్తున్నారు. రిలయన్స్ వచ్చేసంటే అయ్యా నాన్న తండ్రి అని చెప్పి అన్న అమ్మ అని చెప్పి ప్లీజ్ అని అలాగెళ్ళి అమెరికాలో నించొని నాకు కూడా వెంజులో ఆయిల్ కొద్దిగా ఇచ్చావంటే బాగుండదని అంటారు. యూఎస్‌లోనేమో ఆల్ఫాబెట్ అని వాల్నాట్ టైప్ చేశారు. గూగుల్‌కుళ్ళి ఎంబెడెడ్ వాల్నాట్‌ని పెట్టి వాల్మార్ట్‌కి ఆర్డర్ ఇస్తామని చెప్తున్నారు గూగుల్. ఎంతవరకు నిజం అనేది మనకి ఇంతవరకు తెలియలేదు. యాపిల్ ఏమో సిరీకేమో జెమినీ యూజ్ చేస్తామని డిసైడ్ చేస్తున్నారు. దానికి 1 బిలియన్ ఇయర్లీ చెక్ అని ఇస్తామని చెప్తున్నారు. నేను తీసుకుంటా అని చెప్పి గూగుల్ చెప్తున్నది. గూగుల్ ఏమో వర్టికల్, హారిజాంటల్ అనే దాంట్లో పైపులేసి రెడీ అయ్యి ఉన్నారు తీసుకోవడానికి. మీరే సెర్చ్ చేశారంటే ఏఐ దాంట్లో ఇప్పుడు పైన వస్తుంది. అదే ఏఐ చెప్తుంది. ఐటీలో చాలా కిల్లి అవుతుందని క్లియర్‌గా తెలుస్తున్నది. దాని తర్వాత అవుతున్నదేమో యువర్ ఓన్ చిప్ ఉంచారు ఆల్ఫాబెట్. ఇదంతా ఇవన్నీ కలుపుతున్నప్పుడు 4 ట్రిలియన్ పాడైపోయింది. 4,00,000 కోడి ఒకే షేర్ అయిపోయింది. అక్కడేమో ఎక్కడేంటంటే 4,00,000 మార్కెట్ క్యాప్ అనగా మనం సంతోషంగా ఉన్నాం. వాళ్ళు 2 కంపెనీ ఇచ్చారు. ఆ తర్వాత ఏమో ఇవాళ మార్నింగ్ ఏమో పెరిగి మార్కెట్‌లో తప్పని పడిపోయింది. ఎందుకంటే ఏషియన్ సేల్స్ అని ర్యాలీ అయింది. దీనివల్ల ఇండియన్ సేల్స్ కూడా కొంత మొదట ర్యాలీ అయినట్టుగా ఉంటుంది. లాస్ట్‌కి హైట్ అయ్యి మళ్ళీ సైట్‌కి పడేశారు. ఇవాళ అవుతున్న ఇంతే న్యూస్. థ్యాంక్ యూ. నమస్కారం.